యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కన్సిస్టింగ్ ఆఫ్ 193 మెంబర్స్. మరి యుఎన్ఓలో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయంటే యుఎన్ఓలో కూడా 193 కంట్రీస్ ఉంటాయి. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆల్సో కన్సిస్టింగ్ ఆఫ్ 193 కంట్రీస్. మరి ఇక్కడ కూడా అంతేనా అంటే సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ ఎ కంట్రీ ఆర్ ఇఫ్ ఎ నేషన్ ఈజ్ జాయినింగ్ ఇన్ యుఎన్ఓ మీన్స్ ద కంట్రీ ఈజ్ జాయినింగ్ ఇన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ రియాలిటీ, రైట్? ఒక దేశం మనకు యుఎన్ఓలో చేరుతుంది అంటే వాస్తవానికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో చేరుతుంది అని అర్థం. సో ఇక్కడ మనకు అన్ని కంట్రీస్కు మెంబర్షిప్ ఉంటుంది, అన్ని కంట్రీస్కు ఓటింగ్ రైట్ ఉంటుంది. ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అంటూ ఏముండదు. అన్ని కంట్రీస్కు ఈక్వల్ ఓట్ రైటింగ్ అనేది ఉంటుంది, రైట్? అంటే ఇట్ ఈజ్ మోర్ ఆఫ్ డెమోక్రటిక్ ఇన్ నేచర్. ఓకే, ప్రజాస్వామ్యబద్ధంగా మనకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఉంటుంది. మరి ఓకే, ఇది సౌత్ సుడాన్ చిట్ట చివరిగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో చేరిన చిట్ట చివరి దేశం ఏది అంటే సౌత్ సుడాన్ అనే దేశం. ఏ కంట్రీ నోన్ యాజ్ సౌత్ సుడాన్ ఈజ్ లాస్ట్ టు జాయిన్ 193rd కంట్రీ అది. ఓకే, సో ఎప్పుడు అంటే 14th జూలై. సో ఈ 14th జూలై ఫ్రాన్స్ దేశంలో, అన్ని దేశాల్లో ఫ్రాన్స్ దేశంలో మనకు బాస్టైల్ డే అని చెప్తారు. బాస్టైల్ డే. సో ఏ కంట్రీలో బాస్టైల్ డే ఉంటుంది అని అంటే ఇట్ ఈస్ ఇన్ ఫ్రాన్స్ అండ్ ఓన్లీ ఇన్ ఫ్రాన్స్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్. ఓకే, వేరే ఎక్కడ కూడా ఉండదు, కేవలం ఫ్రాన్స్లో మాత్రమే ఉంటుంది బాస్టైల్ డే అని చెప్పి. మరి ఈ బాస్టైల్ డే మనకు చీఫ్ గెస్ట్ కూడా వస్తూ ఉంటారు, వాళ్ళు పిలుస్తారు. ఇప్పటి వరకు ఈ బాస్టైల్ డేకి చీఫ్ గెస్ట్గా అటెండ్ అయిన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ ఇద్దరు ఉన్నారు. ఒకరు మన్మోహన్ సింగ్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్. రెండవ వ్యక్తి నరేంద్ర మోడీ. దీస్ ఆర్ ద ఓన్లీ టూ Indians witnessed Bastille Day celebrations as the chief guest, right? And 2011లో సౌత్ సుడాన్, ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక కొత్త దేశం కూడా ఇందులో చేరలేదు. మరి 2011లో ఇండియా సెకండ్ టైం ఓన్ వరల్డ్ కప్. ఓకే, ఇండియా రెండవసారి వరల్డ్ కప్ను గెలుచుకున్న సంవత్సరం ఏదంటే 2011. మొదటి సంవత్సరం ఎప్పుడంటే 1983. ఓకే, 1983లో under the captaincy of Kapil Dev, India has won World Cup. 2011లో under the captaincy of MS Dhoni, second time India has won World Cup, right? So ఇది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ.